బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. వెల్కమ్ టు బహుజన 9 న్యూస్. నేను గీత. ఇక వివరాల్లోకి వెళ్తే, నివార్ తుఫాన్ కారణంగా దర్శి నియోజకవర్గం తుళ్లూరు మండలం బెల్లంకొండవారిపాలెం మరియు దోసకాయలపాడు పంచాయతీలలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చి ధైర్యం చెప్పిన దర్శి టీడీపీ నియోజకవర్గం కోఆర్డినేటర్ పమిడి రమేష్ బాబు, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ, గొంది రామనారెడ్డి తదితరులు ఉన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో శాంతిపురం మండలం నాయనపల్లిలో కొనసాగుతున్న గ్రామ కంఠంలో ప్రభుత్వ భూమి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమణ పర్వం పట్టించుకొని అధికారులు ఆక్రమించుకోవడమే కాకుండా చుట్టుపక్కల రైతుల భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి రైతు గ్రామకంఠ అధికారి మండల తహసీల్దార్ కు అక్రమాలపై ఫిర్యాదు చేసిన దీంతో ఎవరికి ఆ స్థలం కేటాయించిన దాఖలు లేదని తేల్చి చెప్పారు తహసీల్దార్. మరుసటి రోజు వచ్చి చర్యలు చేపడుతున్నామని హామీ ఇచ్చి తహసీల్దార్ అయినప్పటికీ పక్కనే ఉన్న కృష్ణమూర్తి రైతు నర్సరీను శ్రీనివాసులు రెడ్డి, కృష్ణారెడ్డి, హనుమంతరెడ్డి అను ముగ్గురు వ్యక్తులు ధ్వంసం చేసిన ప్రయత్నం చేశారు. అడ్డుకోవడంతో కృష్ణమూర్తిని దుర్భాషలాడి దౌర్జన్యం చేస్తున్నారని రాళ్ల బురదలు పోలీసులు ఫిర్యాదు చేస్తారు. మా ఎస్సీలకు కాకపోతే మన నాయకుడు ఏం చెప్పినాడంటే, ఇల్లు భూమి బుట్ర లేని వాళ్ళకు బీదోళ్ళకు పట్టాలు ఇస్తామని అన్నాడు. కాబట్టి మన నాయనపల్లి విషయంలో మా మాలోళ్ళకు ఏమీ లేదు, బాడిగింట్లో ఉండరు మా మాలోళ్ళు. కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు, మేడం గారు మా మాలోళ్ళకు ఆడ పట్టా ఇచ్చి ఏదో వాళ్ళని 3 కాపురాలు ఆడ నిలుస్తుంది. కనీసం 20 ఏళ్ళు ఇంకా బాడిగింట్లో ఉండారు, అది మాకు తెలుసు. ఇప్పుడు కూడా నేను ఆ జాగాల సూహించి ఎంఆర్ఓ మేడం గారికి శైలెత్తి మొక్కుతాను. మా మాలోళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమీ లేదు, కాబట్టి మీరు దయచేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వమని కోరుతా ఉన్నాం మేడం. నా పేరు కృష్ణమూర్తి, నాయనపల్లి విలేజ్, శాంతిపురం మండలం, చిత్తూరు డిస్టిక్ అండి. ఇక్కడ ఎన్హెచ్ రోడ్డు పక్కన గ్రామ కంఠం ఉంది. అది కోట్ల విలువైన భూమి. కొందరు కబ్జాదారులు దాన్ని గుర్తించి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం దాన్ని ఆక్రమించుకున్నారు. మాకు పట్టా ఉంది అని కూడా మీరు చూపిస్తా ఉన్నారు. అది బోకస్ పట్టా. ఒకవేళ పట్టా ఇచ్చింటే కూడా ఈ కాలనీ ఇచ్చి దాదాపు 35-40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పట్టా ఉంది అట్లా అని చెప్పి ఇక్కడ వచ్చి ఆక్రమించుకోవడమే కాకుండా మేము ఎంఆర్ఓ గారి దృష్టికి ప్లస్ పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు భయభ్రాంతులు మమ్మల్ని గురి చేస్తూ ఉన్నారు. మా పైన దాడులు చేసే తెగబడతా ఉన్నారు. సార్, దయచేసి ఇది పేదలకు చెందాల్సిన భూమి, గ్రామ కంఠము. మీ మీడియా ద్వారా కొంచెం దయ ఉంచి దీన్ని పేదలకు వచ్చేటట్లు చూడాలని. 15 ఏళ్ళ నుంచి బాడీగింట్లో ఉంటాను సార్. మాకు యా మార్గము లేదు సార్, యా జమీను లేదు, యా ఇండ్లు లేదు, ఏమీ లేదు. మేము కూలి చేసుకునేవాళ్ళు సార్. ఎక్కడ కూలి చేస్తేనే సార్ మాకు అంత భోజనం కూడా నోటికి పోయేది. మేము బాడీకి ఇంట్లో ఉండుకొని మేము ఆడ సార్ బాడీకి కట్టేది. ఏమో ఈ జాగా ఉంది, మేము కొంచెం మీరు ఏమన్నా దయపెడితే మేము సైడ్లో ఇల్లు కట్టుకుంటాం. కర్నూలు జిల్లా కౌతాలం మండలం పరిధిలోని మెల్లిగనూరు గ్రామంలో పుష్కరాల సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి మరియు సోదరుడు టీడీపీ జిల్లా కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ నాయుడు పుష్కరాల్లో స్నానం చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి దర్శించుకుని ముక్కులు తీర్చుకోవడం జరిగింది. వారికి ఆలయ అర్చకులు పూర్వకుండ స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలని ప్రత్యక్ష పూజలు చేశారు. కార్యక్రమంలో కౌతాలం మండల నాయకులు చెన్న బస్సప్ప తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ
वेदंश्रेणीरामदेवस्य सह कुटुम्बवर्गस्य श्रीरामलिङ्गेश्वर कृपाकटाक्षाशीर्वादपूर्वकेन मम सह कुटुम्बवर्गस्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य महाऐश्वर्य सकलैश्वर्य दिने दिने व्यापार उद्योग व्यवहार अधिकार व्यवसायादि धनाधन धनगणक वस्तु वाहनादि अष्टैश्वर्य प्राप्त्यार्थं ग्रहदोष वास्तुदोष नागदोष सर्पदोष कालसर्पदोष निवारणार्थं अग्निभय जलभय वाहनभय सर्पभय कालसर्पभय निवारणार्थं दुर्दोष अपमृत्यु परिहार द्वारा आयुष्यादि वृद्ध्यार्थं गुरु लिंग जंगमर इष्टलिंग प्राणलिंग भावलिंग सिद्धार्थंच गंगा पूजा उमामहेश्वर पार्वती परमेश्वर पूजा श्री महागणपति पूजा श्री रामलिंगेश्वर रुद्राभिषेक पूजा श्री रामलिंगेश्वर कृपाकटाक्ष पूर्णफल प्राप्त्यार्थं श्री रामलिंगेश्वर संकल्प पूजा కర్నూలు జిల్లా కౌతాల మండల పరిధిలోని కుంభనూరు గ్రామంలో ప్రజలతో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ సంవత్సరంలో వర్షాలు ఎక్కువ రావడం వల్ల రైతులు వేసిన పంటలు సరిగా పెట్టుబడులు కూడా రాలేదని, పరిస్థితులలో ఉండడంలో రైతులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నివార్ తుఫాన్ వల్ల వరి రైతులు భారీగా నష్టపోయారని, వారిని ప్రభుత్వం రైతుకు 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్న బసప్ప, సురేష్ నాయుడు, కోటేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. నుంచే నీళ్లు మనకు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ కూడా మనకు అనుమతి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ తప్పదు కాబట్టి మనం శవ స్నానం చేసి అభిషేకాలు చేయడం జరుగుతుంది. చూస్తూ ఉంటే పుష్కర ఘాట్లకు 270 కోట్లు ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి దీనిపైన తెలుగుదేశం పార్టీ ఒక కమిటీ వేసింది, నిధి నిర్ధారణ కమిటీ. అంటే కాలువ శ్రీనివాసులు గారు, ప్రభాకర్ చౌదరి గారు వాళ్ళంతా వచ్చి ఎంక్వైరీ చేస్తే కేవలం 60 కోట్ల రూపాయల పనులు జరిగినాయి, 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలా. ఈ 200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ మంత్రికి ఎంత ఇచ్చినాడో, ఏ ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చినాడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పుష్కరాలు అయిపోయినా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. రెండవది బాధాకరమైన విషయం ఏమంటే వర్షాలు తుఫాన్లు వచ్చి రైతులు నష్టపోయారు. మనం ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు చూసాం, వరి కరెక్ట్గా పంట చేతికి వచ్చింది. ఇప్పుడు మనం కోత కోసిన తర్వాత పొలం తెచ్చుకునేటప్పుడు ఈరోజు ఒడ్లన్నీ మొలకలైపోయినాయి. మరి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాలు ఇస్తా ఉన్నాడు.
మా ఇంట్లో నలుగురు పిల్లలు తెచ్చి ఒక పిల్లగానికి మాత్రం 15,000 15,000 ఇస్తా ఉన్నాడు. కానీ మా ఇంట్లో కారం కావాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఉప్పు కావాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయిల్ కావాలా జగన్మోహన్ రెడ్డి గారు, మిరపకాయలు కావాలా జగన్మోహన్ రెడ్డి గారు, లాస్ట్ మీద మోటార్ సైకిల్ వేసుకోవాలంటే పెట్రోల్ కావాలయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణలో పెట్రోల్ రేట్ తక్కువ ఉందయ్యా, కర్ణాటకలో తక్కువ ఉందయ్యా, ఆంధ్రలో మాత్రం పెట్టినావు. ఆటోవానికి 10,000 మాకు ఇస్తా ఉన్నావు. కానీ ఈరోజు చలానా మీ పోలీసు వాళ్ళు ఎంత చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దాంట్లో రేట్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కుటుంబం నడిపే ఆడతల్లికి తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుందన్నది. ఖర్చు 2 అంతలు పెరిగిపోయింది. నువ్వు ఇచ్చే పప్పు బెల్లాలు కాదు మాకు కావాల్సింది. ఈరోజు నిత్యావసర వస్తువులు మొత్తం చుక్కలు పుడుతున్నాయి. ఈరోజు ఏ వస్తువు కొనాలంటే కూడా అగ్గి అయిపోయింది. కానీ మేము పండించిన పంటలకి ఈరోజు మనం కరెక్ట్ టైంగా ఉల్లిగడ్డలు పండిస్తేనేమో ఉల్లిగడ్డలు పండించి మార్కెట్ పోతే మార్కెట్ కూలి రాదు. మేము లేనప్పుడేమో రేట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అంటే కొనేవాడికేమో ఎక్కువ రేట్ అయితే ఉంది, అమ్మేదా. కడప జిల్లా రైల్వే కూడూరు మండలం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న కేఎస్యూఎఫ్ విద్యార్థి నాయకులు బండారు మల్లికార్జున, భరత్ కుమార్ రాజు కోడూరు మండలంలోని నర్సరావుపేట, ధర్మారం, రెడ్డివారిపల్లెం బ్రిడ్జిను పరిశీలించి తక్షణమే మండల జిల్లా అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండారు మణి ఈశ్వర్, కన్న సుబ్బు, గోపి తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామంలో గత వారం రోజుల ముందు నెట్కు నైట్ ఇండ్ల కూల కొట్టడంతో వారు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. వీరు 20 సంవత్సరాల నుండి జాటోత్ స్వరూప, భిక్షపతి, వీరికి 2 ఆడపిల్లలు. కొన్ని భూములు సర్వే నెంబర్లో ఎగరం 20 గుంటాలు దానిలో సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్లు బ్రతుకు తెలుసు. వీరికి గతంలో తెలంగాణ గవర్నమెంట్ ఇంటి నెంబర్ ఇవ్వడంతో పాటు వారు ఇంటి పన్ను, ఇంటి యాజమాన్య హక్కు పత్రం, కరెంట్ బిల్లు కడుతూ వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వీరికి 2 ఆడపిల్లలు ఉండడంతో వారి ఇండ్లు కూలగొట్టడం వలన వారి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. నైట్ హైవే రోడ్డు పక్కన చలిలో బాగా ఇబ్బంది పడుతూ ఎదిగిన ఆడపిల్లలు ఉండడంతో వారు భయంతో తమ పిల్లలకు నైట్ కాపలా ఉంటూ కంటికి రెప్పలా కాచుకుంటూ ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఉన్నా కూడా నా ఇంటిని కూల్చేశారు. ఇప్పుడుకైనా మా ఇల్లుని కూల్చేశారు కదా, ఇప్పుడుకైనా మా ఇల్లు, మేము అడవిలో ఉంటున్నాము, ఇప్పుడు చలిలో పడుకుంటున్నాము. 2 ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఇప్పుడు బాత్రూంలు కూలగొట్టిరు. ఈ అడవిలో, ఈ హైవే రోడ్డులో ఎంత కష్టమైన, ఇప్పుడు ఆడపిల్ల అంటే ఎంత బాధాకరమైన విషయము, ఎంత ఘోరమైన పరిస్థితి. మేము ఇప్పుడు ఇక్కడ ఉండడం మా ఒక్క ఫ్యామిలీ ఉందండి, ఎవరు లేరు, భయంగా ఉంటున్నాము, చలిలో పడుకుంటున్నాము. ఈ రేకులు అట్లట్లా వేసుకొని దుప్పట్లు కప్పుకొని ఇక్కడే నివసిస్తున్నామండి. ఇప్పుడు మీకు ఏ న్యాయం కావాలి? మాకు ఈ భూమిని మాకు పట్ట చేసి మాకు త్వరలో మా ఇల్లును కట్టేలా చూసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. From Dantalapalli, we are staying at Bodlada X Road. We are suffering from childhood onwards. We are staying here only.
and here in that time it is totally a forest, and here no electricity and no water and nothing is there, and any facilities are not there. In that time government or nobody came here. How many years is this stage? We are staying from 20 years. When I am in childhood, I came here. But now the government came and collapsed my home, and we have no bathrooms and washrooms, anything, and everything collapsed. We are so suffering from this, and we are sleeping on the roads, and now we are suffering from this cold and everything. And fever also we came, and we are so suffering here. Please collector sir, fast, make it fast, and issue this home and this land property to us, and make it fast sir. We are so suffering here. What is your name? I'm Sai Priya. Tell me, what is the problem in this area? Priya, we are staying here since many years, from my childhood even. We are suffering here from 3-4 days. Our house is collapsed by the government issue that acts. We are requesting collector sir to solve this problem, and since even we are girls, we are staying beside roads, and in the night times it was winter season, right? So we are suffering from cold, fever even. In this corona season, we are suffering here, and no one are getting Right. We are requesting collector sir to provide our home and many other issues here, clear all issues here, and make sure that economic. నా పేరు చాట కృష్ణపతి. మేము గత 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసిస్తున్నాం. మాకు అప్పటి నుండి ఇక్కడ ఒక ఎకరన్నర చిలకగా ఉన్నాయి. ఇక్కడ కొని 20 సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నా. అప్పటి నుండి మాకు కరెంట్ లేదు. ఇక్కడ కరెంట్ కూడా నేనే సొంతంగా తెచ్చుకున్నా. కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను, ఇంటి పన్ను రసీదు, కరెంటు బిల్లు, రెండు 2009లో ఈ పాని ఇంకేం చూపట్లేదు. రీసెంట్గా కొత్తగా కట్టింది కొత్త లేదు. ఇంటి పన్ను రసీదు ఒకటే ఇంటి పన్ను. రామంతపూర్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు మరోసారి రామంతపూర్ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు వేముల చిన్న ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఏ పార్టీకి లేదని, కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే గ్రేటర్ లో టీఆర్ఎస్ జెండాను ఎగరవేసి భాగ్యనగర్ గడ్డ టీఆర్ఎస్ అడ్డా అని నిరూపిస్తామని తెరాస నాయకులు వేముల చిన్న తెలిపారు. కాచిగూడ లింగంపల్లి దీక్ష స్కూల్లో సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది సామాన్య పౌరుడి నుంచి రాష్ట్రపతి వరకు ఓటే ఒక ఆయుధం. ప్రజాస్వామ్యం మంచి నేతలు కావాలంటే ఓటు ద్వారానే సాధ్యమన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన రాజ్యాంగంలో సాధారణ పౌరుడి నుంచి భారత రాష్ట్రపతి వరకు ఒకే రకమైనటువంటి హక్కు, అధికారము ఓటు హక్కు. ఇది ప్రజలకు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రముఖమైనటువంటి ఏకైక పాశుపతాస్త్రం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రభుత్వాలు సరిగ్గా పని చేయడం లేదని విమర్శించడమే కాదు, మంచి ప్రభుత్వాలు వచ్చే విధంగా, మనం అనుకున్నటువంటి మంచి ప్రజాప్రతినిధి వచ్చే విధంగా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఈ యొక్క ఓటు హక్కు. దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. నేను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్లో
లేక నైతిక విలువలతో కూడినటువంటి వ్యవస్థ రావాలి అన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ దేశంలో అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఇండోర్ స్టేడియంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. మనం పోతుడే కదా. నేను ఫ్యామిలీ తోటి వైఫ్ మై సన్ తోటి ఇక్కడ అంబర్పేట్లో ఓట్ కాస్టింగ్ చేశాము. ఫస్ట్ నేను అందర్ ఓటర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు కూడా మీ డెసిగ్నేటెడ్ ఓటింగ్ సెంటర్లో పోలింగ్ స్టేషన్లో రండి, ఓట్ చేయండి. ఇక్కడ చాలా మంచి సిస్టమ్ ఉంది. దేర్ ఈజ్ నో ఇన్కన్వీనియన్స్, పెద్ద క్యూ కూడా లేవు. అండ్ మ్యాక్సిమం 5-10 మినిట్స్తో ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మన డెమోక్రసీకి ఫౌండేషన్లో ఈ ఓటింగ్ ప్రాసెస్ ఉంది. యూనివర్సల్ ఫ్రాంచైజ్, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, బిఫోర్ డెమోక్రసీ. రిచ్ పువర్ అందరికీ ఒకటే ఓట్. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రమైన తాలూరు విట్టనేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర ఉత్సవాలు సోమవారం వైభవవేతంగా ముగిశాయి. ఆదివారం రాత్రి నిర్వహించిన రథోత్సవం శోభ ర్యాలీ కన్నుల పండుగగా కొనసాగింది. రథయాత్ర శోభ ర్యాలీ ప్రారంభానికి ముందు విట్టలూరు ఆలయంలో వేద పండితులచే ప్రత్యేక పూజలు చేసి రథానికి హారతి చేసి రథోత్సవ శోభ ప్రారంభించారు. ఈ శోభయాత్ర ప్రధాన విధుల నుండి కొనసాగింది. మహబూబాబాద్ జిల్లా కందికొండ జాతర ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుపుకునే జాతర ఈసారి భక్తులు లేక వెలవెలబోయింది. కరోనా మహమ్మారి విస్తరించడంతో భక్తులకు ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు పోలీసులు. ఎంఆర్ జాతరకు వచ్చే రహదారులను మూసివేయడం జరిగింది. గుడి అర్చకులు శర్మ మాట్లాడడం జరిగింది. కందికొండ గ్రామ అధ్యక్షుడు యూత్ మాలోద్ రవీందర్ మరియు కందికొండ గ్రామస్తులు శ్రీనివాస్ జాతర గురించి మాట్లాడడం జరిగింది. అంటే చాలా బాధాకరమైన విషయం. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బయట ఇంకో మీటింగ్లో బీహార్లో కూడా ఎలక్షన్ జరిగిన అక్కడ కూడా క్రౌడ్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ నుండి మా జాతర పేరు చెప్పి క్యాన్సిల్ చేయడం కూడా ఒక విధంగా మాకు బాధ అనిపించింది. కానీ మా గ్రామం తరఫున మా ఇక్కడ వచ్చే భక్తులకి మా సాయం కూడా మేము కొంచెం ఏర్పాట్లు చేశాం. కానీ నెక్స్ట్ ఇంకోసారి ఇట్లా జరగకుండా మా గిరిజనులు ప్రత్యేకంగా ఎక్కడైనా మా గిరిజనులు ప్రతిసారి అన్యాయం అవుతూనే ఉన్నారు. కొంచెం ఇంకోసారి ప్రభుత్వం ఇట్లా జరగకుండా దృష్టి సారించి కొంచెం మా జాతరని అధికారంగా జరిపేటట్టు చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకోసారి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీనివాస్ గారు అఖండ జ్యోతిని వెలిగించిన భక్తులు వారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. మనకు కార్తీక పౌర్ణమి అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి అంటే దాన్ని సంవత్సరానికి ఒకసారి పబ్లిక్ని రానియకుండా భక్తుల్ని రానియకుండా పోలీసులు చాలా బందోబస్తుగా ఉన్నారు. అది ఒకటి ఏంటంటే ఇప్పుడు కరోనా అని చెప్పి అన్నారు, కరోనా అని చెప్పారు అంటే పబ్లిక్ని ఏంటంటే హైదరాబాద్ లో లక్షల మంది తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం, మీటింగ్ పెట్టుకోవచ్చు. రాని కరోనా ఇక్కడ జాతరలో వస్తుందా అనేది మీ ఆలోచన, మీ క్వశ్చన్. హైదరాబాద్ లేని కరోనా ఇక్కడ పల్లెటూరులో ఏమొస్తుంది అని చెప్పి మేము అంటున్నాం.
కోడిమ్యాల మండల ప్రాంతానికి చెందిన గుడి రఘుపతి రెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం హాజరై రఘుపతి రెడ్డి పిఐటిగా ఎందరినో క్రీడాకారులను తయారు చేశారని క్రీడలలో కోడిమ్యాలను మంచి గుర్తింపు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు హెడ్ మాస్టర్ గా పదవి విరమణ చదివిన పాఠశాలలోనే చేయడం అభినందనీయమని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ గోగురి మహిపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెలివేరి నారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు. సందర్భంగా పాలుపంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే చాలామంది ఉద్యోగులు వాళ్ళకు ఉద్యోగం రాగానే మేము ఉద్యోగానికి పోయినామా, నెల నెల జీతం వస్తుందా, మా కుటుంబాన్ని ఎట్లా బాగుపరచుకోవాలనే చాలామంది ఆలోచించే ఈ రోజుల్లో తన కుటుంబం కోసం కాకుండా సమాజానికి ఏదో చేయాలని చెప్పి వాళ్ళ తండ్రి గారి నుంచే ఒక స్ఫూర్తి తీసుకొని ఈ ఉద్యోగం అనేది కేవలం నా ఒక్క కుటుంబానికి సంబంధం కాదు, కొన్ని వందల వేల కుటుంబాలను తీర్చిదిద్ది వాళ్ళని ఒక ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలన్న గొప్ప సంకల్పంతో రఘుపతి రెడ్డి గారు తన ఉద్యోగ జీవితం అంతా ఎంతోమందిని అటు పీఈటీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకా రకరకాల ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడానికి ఒక ఉద్యోగులను కాకుండా అనేది పొందుతున్నప్పటికీ వారి పదవీ కాలంలో వారు చేపట్టినటువంటి ఒక మరి కార్యక్రమాలు వారిని క్రీడల పట్ల నైపుణ్యత. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట సుబ్బరామిరెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. దర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు చీమకుర్తి మండలం వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఒంగోలులో ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. శంకరారెడ్డి గారు దాన్ని కూడా వెళ్ళి ఆహ్వానిస్తున్నాం. అట్లానే శంకరెడ్డి గారికి, వెంకటరమణ గారికి, శంకర్ రెడ్డి గారికి, వేమ శ్రీనివాసరావు గారికి, ఇక్కడ చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. మాగుంట సుబ్రహ్మణ్యం చూస్తుంటే ఇప్పటికీ మన ముందు కళ్ళ ముందు నిలబడుతున్నాడే, మన ముందు నడిచి వస్తున్నాడే కనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయి 25 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చనిపోయి బతికి ఉన్నాడంటే ఆయన చేసిన సేవలు ఈ ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ మర్చిపోయిన విషయాలు. ఎందుకంటే ఆయన ముందస్తు ఆలోచనతో మొత్తం 18 ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసి ఎంతో మందికి విద్యాదాత అయిన మహాభావ మాగుంట సుబ్రహ్మణ్యం గారి 25వ వర్ధంతి సందర్భంగా చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారికి. విశాఖపట్నం జిల్లా ధర్మానగర్, కస్తూరినగర్, పత్తియట్ల, పాలంపల్లిలో నిర్వహించిన అంబేద్కర్ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా జాతీయ ఉపాధ్యక్షులు ఆడపాక రామచంద్రరావు, జాన్ విక్టర్, చుక్క సమతలం పాల్గొన్నారు. మాల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు పిడుగు విజయ్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం జాతీయ అధ్యక్షులు పిడుగు విజయ్ కుమార్ తోడుగా ఉంటానని తెలిపారు. దళితుల పట్ల ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా సహించేది లేదంటూ తమకి మాల పరిరక్షణ వేదిక తోడు ఉంటుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం అక్షయ ఫర్నిచర్ అండ్ ఇండస్ట్రియల్ బలుగురి శ్రీకాంత్ సహకారంతో ఆర్ఎఫ్ఎస్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా చింతలపూడి మండలంలో అనేక మంది పేదవాళ్లకి, నిస్సహాయులకి భోజనం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్ఎస్ రవితో పాటు సందీప్, పల్లె కార్తీక్, కందికొండ ప్రేమ్ కుమార్, గురిజాల రాజీవ్ పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని రైతులకు పనిముట్లపై సబ్సిడీని గురించి వివరాల రైతులకు తెలియజేశారు. ప్రభుత్వం చేపట్టనున్న ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని మరియు 40% సబ్సిడీని పొందాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ నాగభూషణం, రైతు భరోసా కేంద్రాల చైర్పర్సన్ సి విజయ్, ఏఎంసీ వైఎస్ చైర్మన్ గోవిందప్ప, జెడ్పీటీసీ అభ్యర్థి కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈరోజు గుడిపల్లి మండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, మరి రైతులు, 18 పంచాయతీలకు సంబంధించిన రైతులు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటూ వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీ కింద రావాల్సిన మెటీరియల్ మొత్తము ఈరోజు వ్యవసాయ సిబ్బంది మొత్తం రైతులకు చెప్పడం జరిగింది. దాంట్లో ఆ సబ్సిడీలో 15 లక్షలు అంటే 50% సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగితే, అవునా మరి ఈ నర్సరీలో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో ప్రజా వైద్యశాల నందు ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ రాజశేఖర్ మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే అనుమానం ఉన్న వాళ్ళు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి వ్యాధి నిర్ధారణ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి కనిగిరి, కందుకూరు, అదేవిధంగా ఒంగోలులో మనకి ఏఆర్టీ సెంటర్ అనేది ఉంది. అక్కడ మందులు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అనుమానం ఉన్న వాళ్ళు ఈ పరీక్షలు, ఐసిటిసి పరీక్షలు చేయించుకొని దానికి చికిత్స పొందవలసిందిగా కోరుతా ఉన్నాము. ఇది కలుషితమైన రక్తం మార్పిడి వల్ల, అదేవిధంగా ఎవరికైతే వ్యాధి ఉంటుందో వాళ్ళతో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయడం వల్ల అట్లాంటి ఉంటే అది మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళతో కలిసి భోజనం చేయడం వల్ల, వాళ్ళతో కలిసి తిరగడం వల్ల, కరచాలనం చేయడం వల్ల, అట్లాంటి వల్ల, దోమల వల్ల ఇది వ్యాప్తంగా పామూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండిఓ గారితో అవగాహన సదస్సు అనేది నిర్వహించాము. అదేవిధంగా ఈరోజు ఎవరైతే అనుమానం ఉన్న వాళ్ళు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి వ్యాధి నిర్ధారణ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి కనిగిరి, కందుకూరు, అదేవిధంగా ఒంగోలులో మనకి ఏఆర్టీ సెంటర్ అనేది ఉంది. అక్కడ మందులు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అనుమానం ఉన్న వాళ్ళు ఈ పరీక్షలు, ఐసిటిసి పరీక్షలు చేయించుకొని దానికి చికిత్స పొందవలసిందిగా కోరుతా ఉన్నాము. ఈ బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.